రాత్రి కురిసిన భారీ వర్షానికి హుజూరాబాద్ పట్టణంలోని పలు కాలనీలు జలమయం కావడంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితెల ప్రణవ్ హామీ ఇచ్చారు. త్వరలోనే పట్టణంలోని నాలాలపై బ్లూ ప్రింట్ను తయారు చేసి వరద సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. ఇవాళ ఉదయం నుంచి ఆయన గాంధీనగర్, బుడగజంగాల కాలనీ, మామిండ్లవాడ, గ్యాస్ గోదాం వంటి లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన వెంట మున్సిపల్ కమిషనర్, అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. పర్యటన సందర్భంగా పలు వార్డుల ప్రజలు తమ సమస్యలను ప్రణవ్ దృష్టికి తీసుకొచ్చారు. వాటిని అధికారులతో చర్చించి త్వరలోనే పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేసేలా జిల్లా కలెక్టర్తో మాట్లాడామని ఆయన తెలిపారు. రాత్రి నుంచి అధికారులకు సూచనలు చేశామని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఒక ఫంక్షన్ హాల్ సిద్ధం చేయమని అధికారులను, కాంగ్రెస్ నాయకులను కోరామని ప్రణవ్ వెల్లడించారు. ఇప్పుడు అది ఏది కట్ చేయడం వల్ల మన హుజూరాబాద్ మండలంలోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే సంవత్సరంలో ఎంతైతే కావాలో నిన్న రాత్రి 4-5 గంటలనే అంత నమోదవడంతోని హుజూరాబాద్లో కొన్ని వార్డులలో, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, గాంధీనగర్లో కానివ్వండి, మామిళ్ళవాడ కానివ్వండి, లేకపోతే కాకతీయ కాలనీలో, బుడగజంగాల కాలనీలో, 17th వార్డులో కొన్ని వాడల్లా ఏదైతే నీటి ఇల్లు లోపలికి వచ్చుడు జరిగిందో, మరి వాళ్ళ అందరినీ రాత్రిరే మేము కమిషనర్లతో మాట్లాడి, మా సిబ్బందితో మాట్లాడి, ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రాత్రిరంతా వాళ్ళని ఇక్కడ ప్రతాప్ సాయి గార్డెన్స్లో తీసుకుపోయి వాళ్ళకి వసతులు పెట్టి భోజన వస్తువులు చేయించి, ఒకసారి మళ్ళీ నీళ్లు తక్కువైన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర దింపడం జరిగింది. ఈ చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఏవైతే ఈరోజు ఈ 4-5 వార్డుల్లో మేము అందరం కమిషనర్తో పాటు ఎంఆర్ఓ, ఆర్డీఓ వాళ్ళందరితో పాటు ఇక్కడ ఏరియాల సమీక్షించి శాశ్వత పరిష్కారం చేయాలి. మా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఇప్పుడు ఏంటంటే వీటికి శాశ్వత పరిష్కారం కావాలి. ఎందుకంటే ఫండ్ తక్కువ ఫండ్, అంటే ఎమ్మెల్యే ఫండ్, ఎంపీ ఫండ్ అని మనం ఎంత పెట్టినా ఒక ప్రాంతానికి అవుతుంది, ఇంకో ప్రాంతానికి కనెక్టివిటీ ఉండలేదు. సో దీన్ని మేము కలెక్టర్తో కూడా ఇలా మాట్లాడడం జరిగింది. హుజూరాబాద్ పట్టణానికి సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ ఒక మాస్టర్ ప్లాన్ అనేది ఒకటి తయారు చేయించి, ఫండ్ ఎంత దానికి అవుతుంది ఎస్టిమేట్ చేయించి, మన ఫండ్తో ఒకటేసారి మనం పనులు చేపిస్తే ఈ వరద అంతా దీన్ని ఇప్పుడు రాజకీయ కోణంలో ఒకసారి మనం ఆలోచించుకుంటే అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మేము కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేము అభివృద్ధి చేయబోతున్నాము. మాకు విప్పుగున్నారు, మంత్రులు ఉండే, ప్రభుత్వం ఉంది, మరి ఏం చేసింది అనేది మాకైతే తెలుస్తుంది. ఎట్లాంటి సమస్యలు ఇప్పుడు మేము ఒక్కొక్కటి సమస్య